యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ కూడా మీ వాడపల్లి సత్యనారాయణ శుభ మంగళవార శుభాకాంక్షలు. ఈరోజు మనం మంగళవారం ప్రీతికరమైన శ్రీ ఆంజనేయ స్వామి వారి గురించి కొద్దిగా వివరణాత్మకంగా చెప్పుకుందాం. కేసరి అంజలి దంపతుల యొక్క కుమారుడు హనుమంతుడు, అంటే మన ఆంజనేయ స్వామి వారు వాయుదేవుడి యొక్క వరం వల్ల పుట్టినవారు కాబట్టి జన్మత అతనికి అత్యంత శారీరక మానసిక ఆరోగ్యాలు అత్యధికంగా ఉండడం జరిగింది. చిన్నతనంలో స్వామివారు ఒకసారి బాల్యావస్థలో సూర్యుడిని ఒక ఎర్రని ఫలంగా భావించి ఆకాశంలోకి ఎగరగా ఆ సూర్యుడు వస్తున్న బాలుని చూసి భయపడి ఇంద్రుడికి మొరపెట్టుకోగా ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆంజనేయ స్వామి వారిని కొట్టి నేలపై పడ్డ ఆంజనేయ స్వామి వారు మూర్ఛిల్లేరు. వెంటనే వాయుదేవుడికి ఆగ్రహం వచ్చింది. నా యొక్క పుత్రుడిని ఈ విధంగా ఇంద్రుడు చేయడం ఏంటని ప్రపంచమంతా కూడా వాయువుని స్తంభింపజేశారు. గాలి లేకపోతే అందరికీ తెలుస్తున్నదే, క్షణం ఊపిరాడదు. సప్తలోకాలు కూడా తల్లడిల్లిపోయి వెంటనే ఈ ఆంజనేయ స్వామి వారు ఉన్న స్థలానికి వచ్చి, బాల హనుమంతుడు ఉన్న స్థలానికి వచ్చి వాయుదేవుణ్ణి ఊరడింపజేసి ఆంజనేయుడిని తిరిగి మూర్ఛ నుంచి తెరుకునేలా చేశారు. అప్పుడు వాయుదేవుని సంతృప్తిపరచడానికి దేవతలంతా కూడా రకరకాలైన వరాల్ని ఆంజనేయ స్వామి గారికి ప్రసాదించడం జరిగింది. బాల్యావస్థలో ఉన్న ఆంజనేయులు వారు అనేకమైన చిన్న చిన్న పిల్ల శాస్త్రాలు చేస్తూ మునుల్ని ఋషుల్ని ఇబ్బంది పెడుతుంటే అప్పుడు మునివర్యులు ఆంజనేయ స్వామి వారికి నీ బలం నీకు తెలియకుండా కానీ శాపాన్ని విధించడం జరిగింది. అదంతా మనకు తెలిసినదే. స్వామివారి యొక్క అత్యంత శక్తివంతమైన కార్యాలు మహేంద్రగిరిని నేర్చి స్వామివారు లంకా ప్రయాణం 100 యోజనాలు అంటే 1200 కిలోమీటర్లు గగనంలో అంటే ఆకాశంలో ఎగిరి లంకను చేరుకోవడం జరిగింది. లంక అంటే ఈ రోజున్న శ్రీలంక కాదు, అది రావణ లంక. కన్యాకుమారి నుంచి దక్షిణంగా 1200 కిలోమీటర్లు వెళ్తే వచ్చే లంక శ్రీలంక కాదు, రావణ లంకది. ఈ యొక్క రావణ లంకని రావణాసుడు పరిపాలించేవాడు కాబట్టి దాన్ని రావణ లంక అన్నారు. ఈ రోజైతే అది లేదు. సముద్ర గర్భంలో విభీషణుడితే పరిపాలిస్తబడుతుంది ఈ రోజుకి కూడా. ఆ లంక సువర్ణపురి అంటారు లంకని. శ్రీలంక అయితే మటుకు మన రావణ లంక కాదన్న విషయం అందరికీ తెలిసినదే. ఇక 1200 కిలోమీటర్లు ఆగకుండా ఆ హనుమంతుల వారు లంఘించి లంకని చేరుకొని సీతాదేవిని అన్వేషించి శ్రీరామ ప్రసాదమైన అంగుళికాన్ని, రాముల వారి ఉంగరాన్ని సీతాదేవికి ఇచ్చి సీతాదేవి యొక్క చూడామణిని తీసుకొని తిరిగి బయలుదేరుతూ లంకలో విధ్వంసం చేసి లంకా నగరాన్ని అగ్నిజ్వాలల్లో ముంచెత్తడం జరిగింది. అంతటి సాహసవంతుడు. అలాగే స్వామివారు మైరావణ్ణి వధించి రామలక్ష్మణ్ క్షేమంగా తిరిగి తీసుకురావడం జరిగింది పాతాళ నుంచి. హనుమాన్ చాలీసా మనందరికీ తెలిసినదే. భయం వేసినప్పుడు చక్కగా హనుమాన్ చాలీసా చదువుకుంటే ఆ యొక్క భయాన్ని మనం పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. మంగళవారం నాడు స్వామివారికి సింధూరంతోనూ తమలపాకులతోనూ నిమ్మకాయలు దండ వేసి పూజ చేయడం కానీ, అలాగే స్వామివారికి వడమాల కానీ వడలు కానీ సమర్పించడం అత్యంత ఫలప్రదమైంది. అనుకున్న కోరికలు అత్యంత వేగం సిద్ధించాలంటే ఆంజనేయ స్వామి వారి యొక్క పూజా కార్యక్రమం అత్యంత ఫలప్రదమైంది. సాధారణంగా ఏ ఆలయాల్లోనైనా ప్రదక్షిణ చేస్తున్నప్పుడు
ఆ దైవాన్ని నామాన్ని ఉచ్చరిస్తూ ప్రదర్శన చేస్తే చక్కటి ఫలితాన్ని పొందుతున్నాం మనం. కానీ ఆంజనేయుల వారి చుట్టూ ప్రదర్శన చేసినప్పుడు శ్రీరామ శ్రీరామ అని ప్రదర్శన చేస్తే మనకి అత్యంత ఫలప్రదమైనది. ఎందుకంటే స్వామివారికి రామనామస్మరణ అనేది అత్యంత ప్రీతికరమైనది. రావణవధ అనంతరం శ్రీరామ పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు సీతాదేవి చాలా సంతోషంగా ఆంజనేయ స్వామి వారికి ఒక ముత్యాల దండని బహుకరించింది. ఆంజనేయ స్వామి వారు ఒక్కొక్క ముత్యాన్ని నోటితో కొరికి చెవి దగ్గర పెట్టుకుని పారేయడం జరుగుతోంది. అది చూసి సీతాదేవికి ఆగ్రహం వచ్చింది. తాను బహుకరించిన ముత్యాల్ని కొరికి పారేయడం చూసి, హనుమా ఏం చేస్తున్నావు నువ్వు, నేను ఇచ్చిన ముత్యాలని ఈ విధంగా దుర్వినియోగం ఎందుకు చేస్తున్నావు అని సీతమ్మ వారు అడగగా ఆంజనేయ స్వామి ఇలా చెప్పారు, అమ్మా ఏ ముత్యంలోంచి కూడా రామనామం వినిపించటం లేదు, రామనామం వినిపించని వస్తువు నాకు ఎందుకు తల్లి అని చెప్పిన వాళ్ళు. గుండెల్లోనే సీతారాముని ప్రతిష్ఠించుకున్నటువంటి మహా భక్తుడు, మహాసేవకుడు, నమ్మిన భక్తుడు. మనం ఎప్పటికీ కూడా నమ్మకస్తులు అంటే ఆంజనేయుడిలా ఉండాలనుకునే జ్ఞానుడైతే ఉంది. నమ్మకానికి విశ్వాసానికి ప్రతిరూపం ఆంజనేయ స్వామి వారు, శ్రీరామ బంటు. మనలో చాలామంది అయోధ్య వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అయోధ్యలో ఒకప్పుడు బాబ్రీ మసీదు ఉండేది. దాన్ని తిరిగి హిందూ జాగృతంతో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు యోగి ఆదిత్యనాథ్ గారి ఒక సంకల్పంతో తిరిగి మనం రామాలయాన్ని అతి సుందరంగా నిర్మించుకోవడం జరుగుతోంది. ఇంకా రామాలయ నిర్మాణ పనులు ఉన్నాయి, ఇంకా అవుతున్నాయి. ఆ అయోధ్యలో రామాలయానికి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో హనుమాన్ గడి అనే ఒక హనుమంతుడి క్షేత్రం ఉంది. ఆ యొక్క క్షేత్రంలో ఈ రోజుకి కూడా ఆంజనేయ స్వామి వారి విగ్రహం పెరుగుతోందని నానుడి. అత్యంత శక్తివంతమైన ఆంజనేయ స్వామి వారిని మనం ఆరాధించడం వల్ల, తమలపాకులతోనూ సింధూరంతోనూ వీటితో ఆరాధించడం వల్ల మనకు కూడా ఆ స్వామివారిలాగా శారీరకమైన బలం అభివృద్ధి చెంది మానసికంగా ఉన్నతని సాధించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా మంగళవారం నాడు శ్రీ ఆంజనేయ స్వామి వారి పూజా కార్యక్రమంలో పాల్గొని లేదా ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి ఒక 3, 21, 50, 108 ప్రదక్షిణలు చేసి ఆ స్వామివారి యొక్క కరుణాకటాక్షరాలకి పాత్రులవుతారని సదా కోరుతున్నాం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదీపికాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం పఠంచు నీనామ సంకీర్తనలు చేసి నీ రూపు వర్ణించి నీవేదే దండకం పక్క చేయనూహించినన్. ఆంజనేయ స్వామి వారి దండకం ఎంత శక్తివంతంగా చదువుతున్నప్పుడు రామాలు నిక్కపొడుచుకోవడం జరుగుతుంది. అంత శక్తివంతమైన ఆ స్వామివారి మంగళవార ఆరాధన చేసి సమస్త శుభాన్ని మీరందరూ పొందుతారని మీ వాడపల్లి సత్యనారాయణ తెలియజేసుకుంటూ మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో 10 మందికో 100 మందికో ఈ యొక్క వీడియోని మనం లైక్ చేయడం వల్ల అందజేయడం జరుగుతుంది. యూట్యూబ్ వారు అవకాశం ఉంటున్నారు, లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.